Hi friends, welcome to Anshu's Library. Today's topic is about Montreal Protocol. సో మనకి ఒక వియానా కన్వెన్షన్ అనేది 1985లో జరిగింది. అక్కడ డిస్కస్ చేసుకున్న కీ ఇష్యూ మెయిన్గా ప్రొటెక్షన్ ఆఫ్ ఓజోన్ లేయర్. సో యాజ్ పర్ దట్ కన్వెన్షన్ దిస్ మాంట్రియల్ ప్రోటోకాల్ వాజ్ మేడ్ అండ్ దాదాపు అన్ని నేషన్స్ కూడా ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ని అగ్రీ చేయడం జరిగింది. దాని గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాము. మనం లాస్ట్ క్లాస్లో కీటో ప్రోటోకాల్ అండ్ స్టాక్హోమ్ కన్వెన్షన్ అలాగే సైటీస్ ఇలా కొన్ని కన్వెన్షన్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. కన్వెన్షన్ అంటే నథింగ్ బట్ మీటింగ్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. సో ప్రీవియస్ వీడియోస్ ఎవరికైనా కావాలి అని అంటే కనుక నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను, వన్స్ చెక్ చేయండి. అండ్ మెయిన్గా మన ఛానల్లో ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ టాపిక్స్ ఆల్మోస్ట్ అన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాము. అండ్ బయాలజీ రిలేటెడ్ టాపిక్స్ ఎవరికైనా కావాలి అని అంటే కనుక వన్స్ మన ఛానల్ని విజిట్ చేయండి, నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్ స్టార్ట్ ద క్లాస్. మాంట్రియల్ ప్రోటోకాల్. ద మాంట్రియల్ ప్రోటోకాల్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ ట్రియేటీ. సో ట్రియేటీ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఇది ఒక ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ designed to protect the ozone layer by phasing out the production of numerous substances that are responsible for ozone depletion. సో ఏంటి మాంట్రియల్ ప్రోటోకాల్లో ఓజోన్ లేయర్ అనేది ఏదైతే ఉందో ఆ ఓజోన్ లేయర్ని డిప్లీట్ చేసే సబ్స్టెన్సెస్ని మెయిన్గా ప్రొడక్షన్ అనేది కంప్లీట్గా రెడ్యూస్ చేయాలి. దిస్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ ద మాంట్రియల్ ప్రోటోకాల్. So it was agreed on 16th September 1987 and entered into force on 1 January 1989. 1989 నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది అండ్ అగ్రీ చేసింది అన్ని దేశాలు కూడా 1987 16th September. By the late 1970s, scientists were able to prove that chemical substances that were used in air conditioners, refrigerators and aerosol cans were causing damage to the ozone layer. In 1985, a huge hole was discovered in the ozone layer over Antarctica region. We know that ozone layer అనేది మన స్ట్రాటోస్పియర్లో ప్రజెంట్ అయి ఉంటుంది అండ్ ఇట్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ ప్రొటెక్టివ్ షీల్డ్. మన భూమి మీదకి అల్ట్రావైలెట్ రేడియేషన్, సన్ నుంచి ఎమిట్ అయ్యే అల్ట్రావైలెట్ రేడియేషన్స్ అనేవి డైరెక్ట్గా రాకుండా ఈ ఓజోన్ లేయర్ అనేది విచ్ షుడ్ యాక్ట్ యాజ్ ఏ ప్రొటెక్టివ్ లేయర్, ఒక ప్రొటెక్టివ్ లేయర్గా ఉంటుంది. అండ్ వి నో దట్. సో 1970స్లో జరిగిన రీసెర్చ్ స్టడీస్ ప్రకారం ఏవైతే మనం వాడే ఏసీస్ కావచ్చు, రెఫ్రిజిరేటర్స్ కావచ్చు, ఏరోజాల్ క్యాన్స్ నుంచి రిలీజ్ అయ్యే కొన్ని సబ్స్టెన్సెస్ అనేవి విచ్ డ్యామేజ్ ద ఓజోన్ లేయర్ని డ్యామేజ్ అవుతున్నట్లుగా వాళ్ళ రీసెర్చ్ స్టడీస్లో చెప్పడం జరుగుతుంది. 1985లో అంటార్క్టికా రీజియన్లో ఓజోన్ హోల్ని ఫస్ట్ టైం డిస్కవర్ చేయడం జరిగింది. సో డిస్కవర్ చేసిన తర్వాత 1985లో ఏదైతే వియానా కన్వెన్షన్లో దీని మీద డిస్కషన్ అనేది జరిగింది. అండ్ దెన్ మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది అన్ని దేశాలు కూడా ట్రియేటీ అగ్రిమెంట్ అనేది చేయడం జరిగింది. సో ఒకసారి చూద్దాము. ద వియానా కన్వెన్షన్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద ఓజోన్ లేయర్ was signed in 1985. As per the convention's provisions, countries agreed to adopt the Montreal Protocol to further the goals of Vienna Convention. సో ఏదైతే ఆ వియానా కన్వెన్షన్ 1985లో ఈ కన్వెన్షన్లో ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఒక ప్రోటోకాల్ అనేది తయారు చేయడం జరిగింది. ఆ ప్రోటోకాల్ని అన్ని దేశాలు కూడా అగ్రీ చేసి దాన్ని అడాప్ట్ చేసుకోవాల్సిన నెసెసిటీ ఉంది. వై? బికాస్ వీ షుడ్ ప్రొటెక్ట్ ద ఓజోన్ layer. The protocol gives provisions to reduce the production and consumption of ozone depleting substances to protect the ozone layer. సో ఆ ప్రోటోకాల్లో ఉండే ప్రొవిజన్స్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మనం వీ కెన్ రెడ్యూస్ ద ప్రొడక్షన్ అండ్ కన్సంప్షన్ ఆఫ్ ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్. ఏవైతే ఆ సబ్స్టెన్సెస్ ఓజోన్ లేయర్ని డిప్లీట్ చేసే సబ్స్టెన్సెస్ ఉన్నాయో వాటి ప్రొడక్షన్ని రెడ్యూస్ చేయాలి, వాటి కన్సంప్షన్ని వాడకాన్ని కూడా తగ్గించాలి. And to protect the ozone layer, the protocol has undergone 9 amendments or revisions. 9 amendments అనేవి జరిగినాయి. I already told you amendments అంటే స్లైట్ చేంజెస్, కొన్ని మార్పులు అనేవి జరిగినాయి. ఇప్పటిదాకా 9 amendments అనేవి ఆ మాంట్రియల్ ప్రోటోకాల్లో జరిగినాయి. అండ్ దెన్ ఇట్ హ్యాస్ బీన్ రాటిఫైడ్ బై 197 పార్టీస్. దాదాపు 197 పార్టీస్ అనేవి ఈ అగ్రిమెంట్లో సైన్ చేయడం జరిగింది. 196 member states of the United Nations plus the European Union. సో 197 పార్టీస్ అనేవి రాటిఫై అవ్వడం జరిగింది, అంటే మాంట్రియల్ ప్రోటోకాల్ని అగ్రీ చేయడం జరిగింది. మేక్ ఇట్ ద ఫస్ట్ యునైటెడ్ నేషన్ ట్రియేటీ టు బి రాటిఫైడ్ బై ఎవ్రీ కంట్రీ ఇన్ ద వరల్డ్లో ప్రతి ఒక్కళ్ళు కూడా
అగ్రిమెంట్ని ఒప్పుకున్న ఒకే ఒక ప్రోటోకాల్ మాంట్రియల్ ప్రోటోకాల్. అండ్ దెన్ multilateral fund, the multilateral fund for the implementation of Montreal Protocol was set up in 1991 to help developing countries to comply with the provisions of protocol. This is under Article 10. సో మనకేంటంటే మెయిన్గా డెవలపింగ్ నేషన్స్లో ఎకనామికల్ సపోర్ట్ కోసం ఫండింగ్ అనేది మనకి ఈ మాంట్రియల్ ప్రోటోకాల్లో ఉండే ప్రొవిజన్స్ ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి అన్ని దేశాల్లో కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలి అని అంటే డెఫినెట్గా డెవలపింగ్ నేషన్స్కి వచ్చేటప్పటికి ఎకనామికల్ సపోర్ట్ అనేది కావాలి. సో ఫండింగ్ అనేది కావాలి కాబట్టి దానికి కూడా ఒక సంస్థ అనేది 1991లో ఏర్పడతాం అనేది జరిగింది. అండ్ దెన్ it provides financial and technical assistance to developing member countries whose yearly per capita consumption and production of ozone depleting substances is less than 0.3 kgs. సో వీళ్ళు ఎవరైతే మల్టీలాటరల్ ఫండ్ అని అంటున్నామో వాళ్ళు మెయిన్గా ఎవరికి ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఇస్తారు, ఎవరిదైతే కన్సంప్షన్ కావచ్చు, ప్రొడక్షన్ కావచ్చు, ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ యొక్క ప్రొడక్షన్ అనేది 0.3 kgs కంటే కనుక తక్కువగా ఉన్నట్లయితే వాళ్ళకి వీళ్ళు ఫైనాన్షియల్గా ఎయిడ్ అనేది అంటే సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫండింగ్ చేసే కొన్ని బాడీస్ తీసుకున్నట్లయితే యుఎన్ఈపి, యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, యునైటెడ్ నేషన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అండ్ వరల్డ్ బ్యాంక్ వీళ్ళందరూ కూడా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తారు. మాంట్రియల్ ప్రోటోకాల్లో ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి అన్ని దేశాల్లో కూడా ఇంప్లిమెంటేషన్ కోసం ఏదైనా మాకు ఎకనామికల్గా సపోర్ట్ కావాలి అని అంటే ఈ బాడీస్ నుంచి మనకి ఫండింగ్ అనేది ప్రొవైడ్ అవుతుంది. అండ్ దెన్ విత్ ద ప్రోటోకాల్ ద ఓజోన్ లేయర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు రికవర్ బై ద ఇయర్ 2050. సో ఈ ప్రోటోకాల్ ప్రకారం మనకి ఏదైతే ఓజోన్ లేయర్ అనేది డిప్లీట్ అయిందో అది మళ్ళీ తిరిగి కంప్లీట్గా రికవర్ అవ్వడానికి 2050 అవుతుంది. అండ్ పార్టీస్ టు ద ప్రోటోకాల్ హ్యావ్ బీన్ ఏబుల్ టు ఫేజ్ అవుట్ 98% ఆఫ్ ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ కంపేర్ టు లెవెల్స్ ఇన్ 1990. సో 1990తో పోలిస్తే మనకి ఏవైతే ఈ 197 పార్టీస్ అనేవి ప్రోటోకాల్ని అగ్రీ చేసినాయో 98% ఓజోన్ డిప్లీటింగ్ ఏవైతే సబ్స్టెన్సెస్ ఉన్నాయో వాటి లెవెల్స్ని తగ్గించగలిగినాయి 1990తో కంపేర్ చేసుకుంటే. అండ్ ద ప్రోటోకాల్ ఈజ్ ఆల్సో హెల్పింగ్ ఫైట్ climate changes because most of the ozone depleting substances are also greenhouse gases. We know that. సో ఏవైతే ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ ఉన్నాయి ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ ప్రకారం మనం ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ని ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్ అనేది రెడ్యూస్ చేయడం వల్ల ఆటోమేటిక్గా గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి రెడ్యూస్ అవుతాయి. గ్రీన్ హౌస్ గ్యాసెస్ రెడ్యూస్ అయింది అని అంటే సమ్వాట్ క్లైమేటిక్ చేంజ్ అనేది కూడా స్టెబిలిటీ వచ్చుద్ది. అండ్ ఇందులో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా 9 అమెండ్మెంట్స్ జరిగినాయి అని. అందులో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అమెండ్మెంట్ కిగాలి అమెండ్మెంట్. An amendment to the protocol has helped to reduce HFC, hydrofluorocarbons emissions and decrease global temperature rise. సో ఇందులో కిగాలి అమెండ్మెంట్లో హైడ్రోఫ్లోరోకార్బన్స్ ఎమిషన్ని అన్ని దేశాల్లో కూడా రెడ్యూస్ చేయాలి. సో దీని ద్వారా హెచ్ఎఫ్సి అనేది వన్ ఆఫ్ ద గ్రీన్ హౌస్ గ్యాస్. సో దీన్ని రెడ్యూస్ చేయడం వల్ల ఆటోమేటిక్గా టెంపరేచర్ రైజ్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా డిక్రీజ్ అవుతుంది. అండ్ ఫైనల్లీ September 16th ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ వరల్డ్ ఓజోన్ డే. మనకి September 16th 1987లోనే కదా ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది అగ్రీ చేయడం జరిగింది నేషన్స్. సో అదే రోజుని September 16th ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ వరల్డ్ ఓజోన్ డే. ఇట్ ఈస్ ద డే దట్ మార్క్స్ ద సైనింగ్ ఆఫ్ ద మాంట్రియల్ protocol. So this is about Montreal Protocol. Thank you. I hope you understand this class. If you want to see more videos in my channel, subscribe to my channel. Thank you.